హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి. ఇంట్రెస్టింగ్ అని ఎందుకంటున్నానో తెలుసా? ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి. వర్షాలు పడేటప్పుడు మనకి ఏం తినాలనిపిస్తుంది? వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా. ఏం తినాలనిపిస్తుంది? చెప్పండి చెప్పండి, గెస్ట్ చేయండి. అదేనండి, అదే బజ్జీలండి. వేడివేడిగా మనకి వర్షాలు పడేటప్పుడు బజ్జీలు తినాలనిపిస్తుంది కదా. అదే బయట తింటే హెల్దీ కాదు, నూనె కాసిందే కాసిన అందులో ఈ వర్షాకాలం బయట అస్సలు తినకూడదు. బయట కంటే ఇంకా టేస్టీగా హెల్తీగా మనం ఇంట్లోనే చేసుకుంటే ఎలా ఉంటుంది? చూడండి, నేను అలానే చేశాను. దానికి చూడండి ఎలా చేశాను. కావాల్సిన పదార్థాలు చూడండి. మిరపకాయలు కొంచెం ఇందులోనే సన్నవి తీసుకున్నాను. అలాగే శనగపిండి తెలుసు కదా, మనం శనగపిండితోనే చేస్తాం కదా. తర్వాత వాము వేసుకుంటేనే కదండి ఆ టేస్టు కదా. రుచికి ఉప్పు, అలాగే కొత్తిమీర, క్యారెట్ ఎందుకు అనుకుంటున్నారా? చూడండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోద్ది. ఇంకా కావాల్సింది నూనె. చూడండి, ఇప్పుడు పిండిలో కొంచెం సాల్ట్ను కొంచెం సోడా ఉప్పు వేసుకొని ఇలా నీళ్ళు పోసి కలుపుకున్నారు. ఇలా నీళ్ళు చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరీ పల్చగా ఉంటే నూనె బాగా పీలుస్తుంది. బయట వాళ్ళు అలాగే ఎక్కువ పల్చగా చేసేసి నూనెగా ఉంటాయి. మనం ఇలా చేసుకున్నామంటే నూనె ఎక్కువ పీల్చదనమాట. చూసారా, మిరపకాయలు ఇలా ముందుగా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత వాము కొంచెం ఉప్పేసి మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆ వాము పొడిని మనం ఘాట్లు పెట్టుకున్న మిరపకాయల్లో చూసారా ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇది ఒక్కొక్కరికి ఎంత ఇష్టం అవుతుంది అంతండి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. మా వారికి అయితే తక్కువ పెట్టాలండి, నాకైతే ఎక్కువ ఉండాలన్నమాట. చూసారా, అది ఎక్కువ తింటే చాలా మంచిది కదా ఆరోగ్యానికి కూడా. అంటే మరీ ఓవర్ కానీ కాదు, మనం కొంచెం ఎక్కువ తిన్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది. అలాగే మంచి డైజెషన్కి చాలా మంచిదండి. చూడండి, అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోండి. అమ్మో ఏంటి ఇన్ని అనుకుంటున్నారా? ఇప్పుడు మా ఇంట్లో చాలామంది ఉన్నామండి, అందరం తినాలి కదా. ఇగో క్యారెట్ తురిమి పెట్టుకున్నాను, అలాగే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. చూసారా, కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు చూసారా, ఒక గిన్నెలో ఈ ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది పెట్టుకున్నాక మళ్ళీ బజ్జీలకి చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని కలిపి రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. చూసారా, మిరపకాయలు రెడీ అయిపోయినాయి, పిండి రెడీ అయిపోయింది, ఇలా ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని చూడండి, ఈ మిరపకాయల్ని పిండిలో ముంచేసి చక్కగా బజ్జీలు వేసేసుకున్నాను. చూసారా ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఇవి మరీ ఎక్కువ వేసుకుంటే ఒకదానికొకటి అంటుకొని బాగా కాలవండి, అంటుకొని బాగుంటుంది అన్నమాట. ఇలా విడివిడిగా ఉండేలాగా ఉండాలంటే చక్కగా కొంచెం లిమిట్గా వేసుకొని చక్కగా కాల్చుకుంటే చాలా మంచిగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా వేసేసుకున్నాక వెంటనే కదపకూడదు. వెంటనే కదిపితే పిండి ఇంకా పచ్చిగా ఉన్నప్పుడు విడిపోతూ ఉంటుంది. కొంచెం ఆగితే కొంచెం డ్రై అయిపోతుంది అన్నమాట ఈ పిండి. చూసారా, ఇలాగా కొంచెం నిదానంగా ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ చక్కగా అన్ని వైపులా కాల్చుకోవాలి. ఇది కొంచెం నూనె మునిగేలాగా ఉండాలండి. డీప్ ఫ్రైయే కాదన్నాను, కాకపోతే ఈ వర్షాలకు మనకి ఇలా బయట తినే బదులు ఇలా ఇంట్లో చేసుకుంటే ఇంట్లో హెల్తీగా మంచిగా చేసుకుంటాం కదా. చూడండి, ఇలా మంచి కలర్ రావాలి. ఇలా వస్తే కొంచెం క్రిస్పీగా బాగుంటాయి. కొందరు ఇందులో బియ్యం పిండి కూడా కలుపుతారండి. బియ్యం పిండి కలపాల్సిన అవసరం లేకుండానే చక్కగా మంచి క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ కలర్ వస్తే మాత్రం చక్కగా క్రిస్పీగా బాగుంటాయి. మళ్ళీ ఒక ట్రిప్ అయిపోయింది, ఇంకో ట్రిప్ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా చక్కగా వేసుకుంటే వాము వేసుకుంటే అండి మనకి డైజెషన్కి, కొందరికి శనగపిండి అనగానే నాకు గ్యాస్ ప్రాబ్లము, అరగదు ఇలా చెప్తారు కదా. అలా ఏం లేకుండా ఉండాలంటే వాము ఇలా పెట్టుకొని చక్కగా వేసుకున్నాం అనుకోండి, ఏదో అరుగుదలకి వాము చాలా మంచిదండి. అరుగుదల, గ్యాస్ ప్రాబ్లము ఏముండదు. మనకి మామూలుగా పొట్ట ఏదైనా అజీర్తి చేసినా కూడా కొద్దిగా వాము పొడి నీళ్ళలో కలుపుకొని తాగమని చెప్తారు కదా మన పెద్దవాళ్ళు, వాము నీళ్ళు తాగమని. అందుకని దీనిలో వాము పెట్టుకున్నందువల్ల టేస్టు బాగుంటుంది, అలాగే డైజెషన్కి చాలా మంచిది. నా బజ్జీలకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. నిజంగా ఎవరికన్నా మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు పెట్టినా కూడా అది అంటే మన వైపులాగా ఇక్కడ వాము పెట్టరండి బజ్జీలలో. మనకు అక్కడ కూడా ఇప్పుడు అందరు తగ్గిపోయారు. అదే మనం ఇంట్లో వేసుకున్నాం అనుకోండి, చక్కగా వాము పెట్టుకొని ఇలా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. చక్కగా ఎవరు అరగదు అనుకోవటానికి కూడా లేదు, చక్కగా అరిగిపోతాయి. చూసారా, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకోవాలి.
ఇలా తీసుకుంటే క్రిస్పీగా బాగుంటాయండి. కొంచెం మరీ లైట్ కలర్ తీసుకోకూడదు, కొంచెం ఇలా రావాలన్నమాట. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా మళ్ళీ ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? చూడండి, ఉట్టి బజ్జీలు కావాలంటే ఇలాగే తినేసేయచ్చు, కానీ ఇదైతే ఇంకొంచెం స్పెషల్గా, ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఫ్లేవర్ కదా. చూడండి, ఇలా కట్ చేసుకున్న వాటిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ, కొత్తిమీర, క్యారెట్ తురుమంతా, దీన్ని ఇలా నింపుకోవాలి. ఇలా నింపుకొని చక్కగా అన్నీ రెడీ చేసుకోవాలి. చూడండి, ఒక్కొక్కటి ఇలా నింపుకుంటూ ఉన్నాను. ఇది మనం ఇది కూడా ఉల్లిపాయలు అవి కొందరు ఎక్కువ ఇష్టపడతారు కదా, వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదంటే మనం లిమిట్గానే పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా అన్నిట్లో కూడా నింపుకొని పెట్టేసుకున్నాను. చూస్తానికి ఎంతో బాగుంది. చివరిగా ఫినిషింగ్ టచ్ అండి, ఇది నిమ్మకాయ. ఇలా నిమ్మకాయ పిండుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా చెప్పక్కర్లేదండి, అదుర్స్ అనాల్సిందే. చూసారా, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. చూడండి, ఎంతో టేస్టీగా, ఎంతో మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చాలా హెల్తీగా కూడా. బయట తినేవి అంత హెల్తీ కాదండి. సోడా ఉప్పు ఎక్కువ వేసినా, పిండి పలచగా కలుపుకున్నా కూడా ఇలా రావు. అవి కొంచెం ఆయిల్ బాగా పీలుస్తాయి, వీటిలో ఆయిల్ పీల్చదండి. చాలా చాలా బాగుంటాయి. నా స్టైల్లో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. అలాగే ముందుగా వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దండి. తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.